అంచర్ల మీడియాకి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో గల తలారసింగి ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో జిల్లా పోలీసు ఆధ్వర్యంలో ఉచిత సమ్మర్ క్రికెట్ శిక్షణను జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ప్రారంభించారు. జిల్లా పోలీసు ఆధ్వర్యంలో 14 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలలోపు విద్యార్థులకు వేసవి సెలవులలో విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుని ఈ వేసవి క్రికెట్ శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చి క్రికెట్ శిక్షణను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది వేసవి సెలవులలో విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా, చెడు వ్యసనాలకు లోన్ అవ్వకుండా అంతర్జాతీయ క్రీడల్లో భాగంగా ఈ క్రికెట్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని, ఈ సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయిలో అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇప్పుడు మీకు బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే మీకోసం కృషి చేసే బ్యాచ్ అయ్యారు. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి వీళ్ళు ఒక అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత లాస్ట్ 0 నుండి స్టార్ట్ చేస్తున్నాం. అందరూ రావరాజు అందరూ ఆడతారు. అలాగే అల్లూరు జిల్లా ఆయన కూడా వస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి ఇప్పుడు మార్నింగే తెలిసింది సార్, ఇక్కడ అమృత్ అని చెప్పి ఆయన NIS క్రికెట్ లో కోర్స్ చేశారు సార్. క్రికెట్ లో పాటియాలాలో చేశారు. పెద్దబోయిన మండలి సార్. అలాగే చాలా మంది సీనియర్ క్రికెటర్స్ అందరూ కూడా సహకరించారు. అలాగే పేరెంట్స్ కూడా పిల్లల్ని తీసుకురావడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమానికి పూనుకున్నటువంటి మన ఎస్పీ గారికి మనం అందరూ కూడా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు, చప్పట్ల ద్వారా మనం ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా యంగ్ క్రికెటర్స్ అందరినీ ఉద్దేశించి సార్ని 2 విషయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. అందరూ ఇంట్రెస్టెడ్ క్రికెట్ నడవడానికి? అందరూ పాడేమంటారా? ఇక్కడ ఇల్లు లేకుండా దూరం నుండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? एक बॉल गिरा दो। हो गया అందరికీ నమస్కారం. జిల్లా హెడ్ క్వార్టర్స్ పాడేరులో ఈరోజు తలార్సింగి సిహెచ్ స్కూల్లో 14 to 19 ఇయర్స్ ఏజ్ పిల్లల కోసం క్రికెట్ సమ్మర్ క్యాంప్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంప్కి ముఖ్యమైన ఉద్దేశం ఈ పిల్లలు ఇప్పుడు సెలవు కాలంలో వాళ్ళ ఆరోగ్యం, అదేవిధంగా వాళ్ళకి బాడీతో సహా మైండ్ని కూడా హెల్తీగా ఉండాలి. దీనికోసం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని పెట్టడం జరుగుతున్నాయి. ఈరోజు సుమారు 30 to 40 చిల్డ్రన్ ఈరోజు ఈ సమ్మర్ క్యాంప్ కోసం వచ్చారు. ఈ సమ్మర్ క్యాంప్ ముఖ్యమైన ఉద్దేశం ఈ ప్రాంతం నుండి కూడా ఈ పిల్లలు స్పోర్ట్స్లో నేషనల్ లెవెల్లో కూడా రిప్రజెంట్ చేయి. సో ఎలాగై ఈ ప్రోగ్రామ్ని నెక్స్ట్ ఇయర్ అండ్ ఫర్దర్గా కూడా మనకి క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన బాధ్యత ఉన్నాయి. పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈ పిల్లల్ని ఎప్పుడైనా క్యాంప్స్ ఉన్నాయి, క్రికెట్ క్యాంప్ కానీ వేరే క్యాంప్స్ కూడా ఉంటున్నాయి, ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేషన్ కోసం పెట్టుకోవాలి. ధన్యవాదాలు.